థర్డ్ టెస్ట్ డే 1 టీమిండియా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా? కామెంట్ సెక్షన్లో తప్పకుండా మీరు కామెంట్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. సో ఫస్ట్ రోజు అంటే థర్డ్ టెస్ట్ లార్డ్స్లో జరుగుతుంది. ఫస్ట్ రోజు ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. వాళ్ళు 251 రన్స్ కొట్టారు, 4 వికెట్స్ కోల్పోయారు. మరి మన టీమిండియా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సో నన్ను అడిగితే మాత్రం బిలో ప్యార్. అవును, 4 వికెట్లు తీశారు కదా, ఇంకా ఏంటి ప్రాబ్లం అనే మీకు డౌట్ రావచ్చు. సో మన ప్రివ్యూ వీడియో మీరు చూసుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ జో రూట్, బెన్ స్టోక్స్ ప్రెజెంట్ అయితే సెట్ అయిపోయి ఉన్నారు. ఏం జరుగుతుందో మళ్ళీ రేపు డే స్టార్ట్ అయితే తెలుస్తుంది. ప్రెజెంట్ అయితే సూపర్ స్ట్రాంగ్గా సెట్ అయిపోయి ఉన్నారు. ఎందుకు నేను టీమిండియా బిలో ప్యారో లేకుంటే ఫ్లాప్ అయింది అంటున్నానో తెలుసుకోవాలంటే ఫస్ట్ రోజు ఏం జరిగింది థర్డ్ టెస్ట్లో ఒకసారి మనం రీక్యాప్ చేసుకుందాం. సో కేవలం టీమిండియా ఒక్క చేంజ్తో మాత్రమే వచ్చింది. నితీష్ కుమార్ రెడ్డిని మళ్ళీ టీంలో పెట్టుకొని వచ్చారనమాట. బేసిక్గా నితీష్ కుమార్ రెడ్డి పైన టీం మేనేజ్మెంట్కు నమ్మకం ఉందని చెప్పి నేను ప్రివ్యూ వీడియోలో చెప్పాను. అయితే నా ఒపీనియన్ చెప్పాను, టీంలో నితీష్ కుమార్ రెడ్డి లేకుండా వస్తే బాగుంటుంది అని చెప్పి. సో బట్ టీం మేనేజ్మెంట్ మాత్రం నమ్మకంగా ఉందని చెప్పాను. అదే జరిగిందనమాట. తను టీంలో పెట్టుకున్నారు. నితీష్ కుమార్ రెడ్డికి హ్యాట్స్ ఆఫ్. అండ్ మొన్న వరకు మనం అంటే నేను ముఖ్యంగా నా గురించి చెప్తాను, మీ గురించి చెప్పకూడదు, మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు కాబట్టి. సో నేనేమనుకున్నాను అంటే నితీష్ కుమార్ రెడ్డి ఫెయిల్ అవుతున్నాడు, ఇలా ఆడితే కష్టము, టీం నుంచి బయటకు వెళ్ళిపోతాడు, ఇలాంటి పదాలు చాలా యూజ్ చేశాయి. కానీ కమ్బ్యాక్ అంటే ఎలా ఉండాలో ఒక్క ఓవర్లోనే చూపించాడు అనమాట. అది కూడా పేస్ బౌలర్స్ జస్ప్రీత్ బుమ్రా, సిరాజు, ఆకాష్ దీప్ లాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చేయలేంది ఒకే ఓవర్లో 2 వికెట్లు. జాక్ క్రాలీ అండ్ బెన్ డకెట్ నిజంగా సూపర్ బౌలింగ్ అనమాట. అండ్ ఇక్కడ నితీష్ కుమార్ రెడ్డి టాలెంట్ని మాత్రమే కాదు, శుభ్మన్ గిల్ టాలెంట్ని కూడా మెచ్చుకోవాలి యాజ్ ఎ కెప్టెన్గా. ఎందుకంటే బేసిక్గా ఆల్రౌండర్స్కి అంత త్వరగా బౌలింగ్ ఇవ్వరు టెస్టుల్లో ఫస్ట్ రోజు, కానీ చాలా త్వరగా బౌలింగ్ ఇచ్చాడు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇస్తాడని చెప్పి. సో పేస్ బౌలర్ కాదు కదా నితీష్ కుమార్ రెడ్డి ఏమి. సో అలా తీసుకోవడము, వికెట్స్ తీయడము అద్భుతం అనమాట. అయితే అక్కడితోనే ఆగిపోయింది అనిపించింది ఆ అద్భుతం అనేది. ఎందుకంటే సో మళ్ళీ ప్రివ్యూ వీడియో దగ్గరికి ఒకసారి వెళ్తాను. సో ప్రివ్యూ వీడియోలో ఏం చెప్పాను అంటే ఖచ్చితంగా డే 1 అండ్ డే 2 ఫాస్ట్ బౌలర్స్కి స్వింగ్ మూమెంట్, సీమ్ మూమెంట్ ఉంటుందని చెప్పాను. సో మీరు చూశారు అంటే స్వింగు, సీము మూమెంట్ క్లియర్గా కనిపించింది. ఎందుకంటే స్టార్ట్ చేసిన వెంటనే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ కొంచెం ఇబ్బంది పడ్డారు. కానీ మన వాళ్ళు రైట్ ఏరియాస్లో బౌలింగ్ చేయలేక వికెట్స్ తీయలేదేమో అనిపించింది నాకు. సో నితీష్ కుమార్ రెడ్డి 2 వికెట్లు తీశాక కూడా పెద్దగా స్ట్రగుల్ అవ్వలేదు ఇంగ్లాండ్. అయితే వాళ్ళ బ్యాటింగ్ స్టైల్ చూశారు అంటే వాళ్ళు చాలా స్లోగా బ్యాటింగ్ చేశారు. అంటే మనం 2 టెస్టులతో కంపేర్ చేస్తే ఇది స్లోగానే జరిగింది కొంచెం. అది ఎవరు బ్యాటింగ్ చేసిన అంటే మన వాళ్ళు చేసినప్పుడు ఫాస్ట్గానే చేసాం, వాళ్ళు చేసినప్పుడు ఫాస్ట్గానే చేశారు. సో వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు. మన వాళ్ళని ఇంకా ఎక్కువగా ఇబ్బంది పెట్టే బాల్స్ వెళ్ళేదేమో నాకు అనిపించింది అనమాట. ఈవెన్ బుమ్రా ఉన్నా సరే. సో అదే ప్రాబ్లం అనిపించింది. అంటే మీకు ఇంకా క్లారిటీ కావాలి అంటే మన వాళ్ళని స్లెడ్జింగ్ చేసిన తీరు చూశారంటే ఒకసారి. ఎందుకంటే శుభ్మన్ గిల్ ఒకసారి అన్నాడు అనమాట, సో మనం మళ్ళీ బోరింగ్ క్రికెట్, టెస్ట్ క్రికెట్లోకి వచ్చేసాము, ఇది ఎంటర్టైన్మెంట్ క్రికెట్ కాదు అన్నట్టుగా కొంచెం వాళ్ళని ఆడించడానికి. ఎందుకంటే మన వాళ్ళు సరిగ్గా బౌలింగ్ చేయట్లేదు. సరిగ్గా అందే, నేనేమి చెత్త బౌలింగ్ అని చెప్పట్లేదు, రైట్ ఏరియాస్లో బౌలింగ్ చేయలేదు అంటున్నాను. సో అందుకే వాళ్ళని కొంచెం రెచ్చగొడితే ఆడతారేమో, తప్పులు చేస్తారేమో అని చెప్పి ట్రై చేశాడు శుభ్మన్ గిల్. అండ్ సిరాజ్ కూడా ఎక్కడ పోయింది మీ బ్యాస్ బాల్ ఏంటి రావట్లేదని చెప్పి మాట్లాడాడు. సో ఇలా ఆ స్లెడ్జింగ్ అనేది జరిగిందనమాట. బట్ వర్కౌట్ అవ్వలేదు. అంటే నార్మల్ స్లెడ్జింగే, అదేం బూతులు తిట్టుకోవడం అలా కాదు, స్పోర్టివ్గా తీసుకున్నారు వాళ్ళు కూడా. సో ఇది తప్పు జరిగిందనమాట. అయితే ఆ 2 వికెట్లు పడ్డాక ఒల్లీ పోప్ అవుట్ అయ్యాడు రవీంద్ర జడేజా బౌలింగ్లో. అయితే హ్యారీ బ్రూక్ వికెట్ని తీసుకున్నాడు బుమ్రా. సో నంబర్ 1 బౌలర్, నంబర్ 1 బ్యాట్స్మెన్ వికెట్ తీసుకున్నాడు. సో జాక్ క్రాలీ 18, బెన్ డకెట్ 23, ఒల్లీ పోప్ 44, హ్యారీ బ్రూక్ 11. ఇక ఆ తర్వాత జో రూట్. సో ఎంతమందికి జో రూట్ కొట్టింది 99 రన్స్ కదా, బట్ ఏదో ఒక 150, 170 కొట్టిన ఫీలింగ్ వచ్చింది చెప్పండి. ఎందుకంటే మిగతా వాళ్ళు ఆడుతూ ఉంటే మనం ఎంటర్టైన్ అవుతాము, లేకుంటే వికెట్ పడాలని కోరుకుంటాం. కానీ జో రూట్ ఆడుతూ ఉంటే ఇండియా గెలవాలని గట్టిగా కోరుకునే వాళ్ళకి ఒక ఫ్రస్ట్రేషన్ అనమాట. ఎందుకంటే ఒక ప్రాపర్ టెస్ట్ క్రికెట్ ఆడతాడు అంటే మనకే ఫీలింగ్ వస్తుంది. అంత దూరం నుంచి బౌలర్ పరిగెత్తుకుంటూ వస్తే అది ఏంట్రా స్వామి ఆ షాటు, అసలు అలా వదిలిపెడతాడని మేము అనుకోలే. సో ఇలాంటి ఫీలింగ్స్ కలిగిస్తాడనమాట. అదే ప్రాపర్ టెస్ట్ క్రికెట్ ఆడడం. సో జో రూట్ ఇండియా పైన 3000 టెస్ట్ రన్స్ని కంప్లీట్ చేశాడు. ఇంతవరకు ఎవరు అన్ని రన్స్ చేయలేదు. అండ్ మీకు ఇంకొక విషయం తెలుసా, తను సెంచరీ చేయలేదు కదా. ఇప్పటి వరకు 50 మోర్ దాన్ రన్స్ టెస్ట్ క్రికెట్లో 103 టైమ్స్ చేశాడు. యాక్టివ్ ప్లేయర్స్లో తనే టాప్. సో సెకండ్ ప్లేస్లో స్మిత్ ఉన్నాడు 79
టైమ్స్తో. సో 103 ఎక్కడ, 79 ఎక్కడ. సో ఫెంటాస్టిక్ అనమాట. 99 రన్స్ 191 బాల్స్లో. ఇక బెన్ స్టోక్స్ తన బ్యాటింగ్ స్టైల్కి భిన్నంగా ఆడాడు అనమాట. 102 రన్స్, 102 బాల్స్లో 39 రన్స్ చేశాడు. సో మొత్తానికైతే టీమిండియాలో చూసాము అంటే నితీష్ కుమార్ రెడ్డికి 2 వికెట్లు, బుమ్రాకి 1 వికెట్, జడేజాకి 1 వికెట్ పడింది. అయితే చాలామందికి ఒక డౌట్ ఉంది, రిషబ్ పంత్ అప్డేట్ ఏంటి? సో ఈ వీడియో చేస్తున్న టైంకి బీసీసీ ఇచ్చిన అప్డేట్ ఏంటి అంటే తన ఇండెక్స్ ఫింగర్కి బాల్ తగిలింది. సో అందుకే తనని అబ్జర్వేషన్లో ఉంచారు. సో తను ఆడతాడా లేదా అన్నది మనకు బీసీసీ దగ్గర నుంచి అప్డేట్ వస్తుంది. సో ఇండెక్స్ ఫింగర్ అంటే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు కొంచెం బ్యాట్ పట్టుకోవాలన్నా ఇలాంటివన్నా కొంచెం కష్టం అనమాట. ఇది లేకుండా బ్యాటింగ్ చేయడము. సివియర్ అయితే మాత్రం తనను రిస్క్ చేయించారు, ఎందుకంటే తను ఇంపార్టెంట్ ప్లేయర్ అనమాట. ఈ టెస్ట్ మ్యాచ్ ఆడకుండా నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ కానీ తను రెడీ చేసుకోవాలి. రిస్క్ చేయించి ఆడించే పనులు అయితే చేయాలనిపిస్తుంది అనమాట. సో చూద్దాం ఏం జరుగుతుంది, ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు ఏంటి అని చెప్పి. ప్రెజెంట్ అయితే ఉన్న అప్డేట్ ఇది. సో మరి టీమిండియా పర్ఫార్మెన్స్తో మీరు ఎలా ఏం ఫీల్ అవుతున్నారు ఏంటి, కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. నేనేమైనా తప్పుగా చెప్పింటే వాటిని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.